2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సప్లై చేసిన బిర్యానీలో ఏగొచ్చింది. ₹1,00,000 పెనాల్టీ వేసింది. ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం మనం. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో ఈగ వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి క్యాటరింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీ ₹1,00,000 జరిమానా విధించింది. దీనికి సంబంధించినటువంటి ఆ సప్లయింగ్ హోటల్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తా ఉంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అహ్మదాబాద్ టు ముంబై తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. వెజ్ బిర్యానీ ఇది. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. దాన్ని తినేటువంటి క్రమంలో ఆయనకి అందులో ఈగ కనిపించింది. దీంతో ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రైలు కెప్టెన్, క్యాటరింగ్ విభాగం మేనేజరు ప్రయాణికుడి వద్దకు చేరుకుని దాన్ని పరిశీలించారు. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పారు. ఆయన తినడానికి దాన్ని తిరస్కరించి కంప్లెయింట్ రైజ్ చేశారు. దీంతో సూరత్‌లోని మెయిన్ ప్రధాన భోజనశాల అక్కడ ప్రయాణికుడు సేకరించిన అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ, ఈ అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్యాటరింగ్ సంస్థకి తప్పు ఉందని తేలింది. దీంతో ₹1,00,000 జరిమానా విధిస్తూ ఐఆర్‌సీటీసీ ఇచ్చింది. యాక్చువల్‌గా రైల్లో చేసేటువంటి సప్లై చేసేటువంటి భోజనాలు చాలా నాసిరకంగా ఉంటున్నాయి, క్వాలిటీ లేవనేటువంటి కంప్లైంట్లు గతంలో విపరీతంగా ఉండేవి. కానీ కొత్త ట్రెండ్‌లో వచ్చినటువంటి ఈ వందే భారత్ కానీ, ఇలాంటి తేజస్ పేరుతో, రాజధాని పాతదే కానీ తేజస్ పేరుతో దాన్ని అప్‌గ్రేడ్ చేశారు. ఇలాంటి వాటిలో ఇస్తున్నటువంటి ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. సో ఐఆర్‌సీటీసీ ముందస్తుగా జాగ్రత్త పడింది. ఈగ వచ్చినందుకు ₹1,00,000 పెనాల్టీ వేసింది. పరిస్థితులకి సంబంధించినటువంటి ఇది యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఈ హాస్పిటాలిటీ సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ఈగ వచ్చింది, ₹1,00,000 పెనాల్టీ పడింది. చూసుకోండి.